హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి గొర్తి వాణి శ్రీనివాస్ గారి బ్రేక్ ది సైలెన్స్ నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు బ్రేక్ ది సైలెన్స్ నవల ఆడియో 4వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. ఒక్కసారి అందరూ పై అంతస్తు వైపు చూశారు. మేడం స్పృహ తప్పి పడిపోయారు, త్వరగా రండి అంటోంది నరోతి. ముగ్గురు పై అంతస్తుకు పరిగెత్తారు. సౌదామిని స్పృహ లేకుండా నేల మీద పడి ఉంది. మై గాడ్, మమ్మీ ఏమైంది అంటూ పరుగున వచ్చి తల్లిని లేవదీసే ప్రయత్నం చేసింది జ్వాల. ఆమె ఒళ్ళు కాలిపోతోంది. మమ్మీకి ఫీవర్ వచ్చింది, నాకెందుకు చెప్పలేదు నరాతి అంది. మేడం పొద్దున్న దేవుడి గదిలోకి వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నారు. ఇంతకు ముందే బయటకు రావడం నేను చూశాను. కాఫీ తెస్తానని చెప్పాను. కాదు, ఓట్స్ ఉడకబెట్టి బెల్లం వేసి తీసుకురమ్మన్నారు. ఓట్స్ ఉడకబెట్టేందుకు నేను కిచెన్లోకి వెళ్ళాను. ప్రిపేర్ చేసి తీసుకొచ్చేలోపు ఇలా పడిపోయారు చెప్పింది నొరాతి. మై గాడ్, మమ్మీ ఏమైంది అంటూ పరుగున వచ్చి తల్లిని లేవదీసే ప్రయత్నం చేసింది జ్వాల. ఆమె ఒళ్ళు కాలిపోతుంది. అంకుల్, ముందు మమ్మీని చూడండి అంది జ్వాల కంగారుగా. మీ ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేద్దాం. ఆయనకు మీ మదర్ కండిషన్ తెలుసు. ఆవిడ రెగ్యులర్గా వాడే మెడిసిన్స్ ఆయనకే తెలుస్తాయి. ప్లీజ్ కాల్ హిమ్ ఇమీడియట్లీ అన్నాడు గోపిచంద్. జ్వాల విశ్వనాథ్ దగ్గర నెంబర్ తీసుకుని ఫోన్ చేసింది. 10 నిమిషాల్లో వచ్చారు డాక్టర్. పల్స్, ఆక్సిజన్, బీపీ చెక్ చేశారు. ఆవిడకు బీపీ పెరిగింది, ఈ మెడిసిన్స్ వేయండి, కంట్రోల్ అవుతుంది. డోంట్ వర్రీ, ఆవిడ టెన్షన్ పడకుండా చూడండి. రాత్రికి మళ్ళీ ఇదే ట్యాబ్లెట్ వేయండి. నైట్ వచ్చి మళ్ళీ చెక్ చేస్తాను అని చెప్పి మందులిచ్చి వెళ్ళాడు. జ్వాల డాక్టర్ ఇచ్చిన మందు వేసిన కాసేపటికి సౌదామిని కళ్ళు తెరిచింది. లేపి కూర్చోబెట్టి కొద్దిగా ఓట్స్ తినిపించింది జ్వాల. ఇక చాలమ్మా, మిమ్మల్ని కంగారు పెట్టాను, సారీ అంది సౌదామిని. అదేం లేదమ్మా, నువ్వు చాలా వీక్గా ఉన్నావు, ఇంకొంచెం తిను అని స్పూన్తో తినిపించింది. జ్వాలను కౌగలించుకుంది సౌదామిని. తల్లి జుట్టు సరిచేస్తూ ఆమెను కొంతసేపు అలాగే పట్టుకుని ఉండిపోయింది జ్వాల. కొంచెం తెప్పరిల్లాక మెల్లగా లేచి, మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టాను, నేను బాగానే ఉన్నాను, మీ పనులు చూసుకోండి ప్లీజ్, నేను కాసేపు ధ్యానం చేసుకుంటాను అని మెల్లగా లేచి దేవుడి గదిలోకి వెళ్ళిపోయింది సౌదామిని. ఆమె మామూలు మనిషి అవడంతో ముగ్గురు ఊపిరి పీల్చుకున్నారు. నేను వెళ్తాను, వీలైతే రాత్రికి వస్తాను, జాగ్రత్తగా చూసుకో అని చెప్పి గోపిచంద్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. జ్వాల క్రిష్ని తన గదిలోకి తీసుకెళ్ళింది. ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు. ఏంటి క్రిష్, అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతోంది? ఒక్క రోజులో ఇన్ని చిక్కు ప్రశ్నలు మన ముందుకు వచ్చాయి చూడు అంది టెన్షన్లో గోళ్లు కొరుకుతూ. నిజమే, మనం ఎక్కువ ఆలోచిస్తున్నామా లేక థింగ్స్ క్రిటికల్గా ఉన్నాయా అర్థం కావట్లేదు. మార్నింగ్ తాతయ్య కోర్టుకు పెట్టిన పెన్ కెమెరాతో ఈ గోపిచంద్ కనిపించడం ఏంటి? అసలు ఇంకెవరూ తాతయ్య జోలికి కూడా రాలేదు చూడు. నువ్వు ఆయన్ని అడగనన్నవి అడగనే లేదు. ఎందుకని? అది తప్ప అన్నీ అడిగావు. ఆ పెన్ వీడియోలో ఆయన ఫేస్ ఎలా రికార్డ్ అయిందో లేక్ కనుక్కుని చెప్పమన్నాడు కదా, ఆ పాయింట్ వదిలేసావెందుకు అన్నాడు క్రిష్. నువ్వు చూసావు కదా, మెల్లగా మాటల్లో పెట్టి ఆ తర్వాత విషయం అడుగుదామనుకున్నాను. టాపిక్ మెల్లిగా ఆయన లైఫ్ స్టోరీ మీదకి వెళ్ళింది. ఎంత బాధపడ్డాడో నువ్వు చూసావుగా. అవునులే, ఆయన చెప్పిందంతా నిజమేనా? ఆయన లైఫ్లో అంతులేని విషాదం ఉందా? ఉంటే ఏంటి, అది చెప్పకుండా దాటేశాడు అన్నాడు క్రిష్. అది తెలుసుకునేలోపు మమ్మీ కళ్ళు తిరిగి పడిపోవడం, డాక్టర్ రావడం, నాకెంత భయం వేసిందో. అటు తాతయ్య ఇటు మమ్మీ ఇద్దరూ సమస్యల్లోనే ఉన్నారు. మధ్యలో గోపిచంద్ అంకుల్. ఏంటో ఈ సమాధానం లేని ప్రశ్నలు అని నిట్టూర్చింది జ్వాల. గోపిచంద్ అంకుల్ మనతో మాట్లాడుతున్నంతసేపు మీ మమ్మీ అక్కడే ఉండి వింటున్నట్టున్నారు. అతని ప్రాణం ఎవరు అని నువ్వు అడిగినప్పుడు ఆయన ఏం చెబుతారో వినాలనుకునేలోపు మీ మమ్మీ కళ్ళు తిరిగి పడిపోవడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. వీటికి సమాధానం ఎవరు చెప్పాలి అన్నాడు క్రిష్. నాకు నడి సముద్రంలో ఉన్నట్టుగా ఉంది క్రిష్. మమ్మీ ఏదో విషయం నాతో చెప్పకుండా దాస్తోంది. ఒక్కసారిగా బట్టబయలైతే నేను తట్టుకోగలనా అంటూ దిగులుగా క్రిష్ భుజాలపై వాలింది. క్రిష్ ఆమె భుజాలపై చేతులు వేసి ఆమె కళ్ళలోకి చూస్తూ, హే, నిరాశపడాల్సిన అవసరమే ఉంది? వీఆర్ యంగ్స్టర్స్, ఇలాంటివి ఛాలెంజింగ్గా తీసుకోవాలి. మహా అయితే ఏం జరుగుతుంది? వర్స్ట్ కేస్ అనుకున్నా మీ వాళ్లను లండన్ తీసుకువెళ్ళు, వాళ్ళని చూసుకుంటూ అక్కడే జాబ్ చేసుకుంటావు, అంతేగా. డోంట్ గెట్ ప్యానిక్ జ్వాల. మై హూనా
అంటూ ఆమెను చీరప్ చేశాడు. జాబ్ ఓకే క్రిష్, తాతయ్య ఏమవుతారో అని నా భయం. కుటుంబ బంధాలు లేకపోయాక ఎన్ని ఉన్నా ఏదో వెలితిగానే ఉంటుంది. జస్ట్ లైక్ గోపీచంద్ అంకుల్. నా ఫ్యామిలీ కొత్త వ్యక్తులు తోడవ్వాలి, కుటుంబం పెరగాలని నా ఆశ. కొత్త వ్యక్తులంటే? అంటే నా హస్బెండ్, పిల్లలు, నా అత్తమామలు, వాళ్ళ వైపు బంధువులు, మా తాతయ్య అందరం ఒక కుటుంబం, యునైటెడ్గా ఉండాలి. అబ్బో, అమ్మాయి గారికి పెళ్లి మీద చాలా ఆశలున్నాయిగా అన్నాడు ఆమె బొగ్గ మీద కొంటిగా చిటిక వేస్తూ. ఫ్యాక్ట్ అదేగా, ఇందులో ఏ ఒక్కళ్ళని చేజార్చుకోవాలని నాకు లేదు అంది దిగులుగా చూస్తూ జ్వాల. హే, నీ కలలన్నీ నిజమవుతాయి. సంకల్పంలోనే సగం సక్సెస్ ఉంటుంది. జీవితాన్ని నువ్వెలా చూడాలనుకున్నావో అలాగే ఉంటుంది. డోంట్ వర్రీ. గోపీచంద్ అంకుల్ చెప్పిన యూనివర్సల్ సిటీ చూడ్డానికి వెళ్దాం పద. ఇవన్నీ మర్చిపోయి వేరే ప్రపంచంలో విహరిద్దాం. తాతయ్యకేం కాదు, నా మాట నమ్ము అని చెబుతుంటే అమాయకంగా వింటున్న ఆమె చుబుకాన్ని పట్టుకుని చుంబించబోయాడు. ఆమె చట్టుక్కుని చెయ్యి అడ్డుపెట్టి, నో వే, అన్నీ పెళ్ళయ్యాకే అంది నవ్వుతూ. అమ్మయ్యా, నవ్వావా? నీ మూడ్ మార్చేందుకే అలా చెయ్యబోయాను. సారీ, మాఫ్ కరో అన్నాడు క్రిష్ చెవులు పట్టుకుని. యూ నాటి, ఇక ఇంటికి వెళ్ళు. ఆంటీ వాళ్ళు నీకోసం ఎదురు చూస్తుంటారు. బై ది వే, రేపు మన ప్రోగ్రాం ఏంటి? ఏదైనా మూవీకి వెళ్దామా అడిగాడు క్రిష్. ఆ ప్రోగ్రాం కాదు, ఒకసారి ఇన్స్పెక్టర్ చంద్రఘోష్ గారిని కలవాలి. అతన్ని కలవడం ఎందుకు ఇప్పుడు? ఏదన్నా ఉంటే ఆయనే చెప్తారుగా. రీసెంట్గా ఓల్డ్ పీపుల్ మీద ఇలాంటి మర్డర్ అటెంప్ట్ జరిగినట్టు నోటీస్ చేశారేమో అడగాలి. మనం అప్ టు డేట్గా ఉండాలి. అండ్ మన షాప్ దగ్గర చూసిన అమ్మాయి విషయం ఆయనతో డిస్కస్ చేద్దాం. మనం నోటీస్ చేసినవి ఆయనతో పాటు లేక్కి కూడా మనం చెప్పాలి అంది జ్వాల. ఓకే, వెళ్ళి చెప్దాంలే. ఆంటీని జాగ్రత్తగా చూసుకో, ఎక్కువ ఆలోచించకు. ఈవినింగ్ వస్తాను, బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు క్రిష్. సర్వెంట్ వచ్చింది. మ్యామ్, భోజనం రెడీ అంది. తాతయ్య తిన్నారా అడిగింది జ్వాల. తిన్నారు మేడం, బెడ్రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నారు. మమ్మీ ఎలా ఉంది ఇప్పుడు? కర్డ్ రైస్ పెట్టాను, తిని ట్యాబ్లెట్ వేసుకుని పడుకున్నారు. సరే అయితే నా ఫుడ్ టేబుల్ మీద పెట్టి నువ్వు తినేసేయి, నేను కాసేపట్లో వస్తాను అంది రిలాక్స్ అవుతూ జ్వాల. ఓకే మ్యామ్ అని ఆమె వెళ్ళిపోయాక జ్వాల మంచం మీద వాలింది. మనల్ని చూసే కళ్ళెన్నో ఉన్నా మన కోసం చూసే ఆ 2 జతల కళ్ళు అమ్మా నాన్నవి అంటారు. కానీ తనకన్నీ తాతయ్యే, ఆయన్నెలాగైనా కాపాడుకోవాలి అనుకుంటూ నిద్రలోకి జారుకుంది. సాయంత్రం డాక్టర్ వచ్చి సౌదామిని ఆరోగ్య పరిస్థితిని చెక్ చేసి వెళ్లారు. క్రిష్ వచ్చాడు. క్రిష్, మనం ఇప్పుడే ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దాం ప్లీజ్ అంది. ఇప్పుడా? ఎందుకు? రేపు వెళ్దాం జ్వాల అన్నాడతను. లేదు, ఇప్పుడే వెళ్ళాలి. తాతయ్యలా ఉన్న ఒక వ్యక్తిని ఎవరో చంపేశారని లేక్ ఫోటో చూపించాడుగా, అలా ఇంకో కేసు ఏదైనా నమోదైందేమో ఆయన అడుగుదాం అంది. పోలీస్ మనలాంటి పబ్లిక్కి నిజాలు చెప్పరు, అది వాళ్ళ వృత్తి ధర్మం. పోనీ డిటెక్టివ్ లేక్ ఆఫీస్కి వెళ్దామా అడిగాడు క్రిష్. నో క్రిష్, ఒకసారి ఇన్స్పెక్టర్తో మాట్లాడదాం అని జ్వాల అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళింది. వాళ్ళు వెళ్ళిన సమయంలో ఇన్స్పెక్టర్ చంద్రఘోష్ అక్కడే ఉన్నాడు. వాట్ మిస్ జ్వాల, ఇలా వచ్చారేంటి? అందరూ ఓకేనా అన్నాడు. యా, ఆల్ గుడ్, మీతో మాట్లాడాలని వచ్చాం అంది. చంద్రఘోష్ ఇద్దరినీ కూర్చోమన్నాడు. అతని ఎదురుగా కూర్చున్నారిద్దరు. ఏదైనా సీరియస్ విషయం చెప్పాలని వచ్చినట్టున్నారు అన్నాడు చంద్రఘోష్. సార్, ఇంకేమైనా మర్డర్ అటెంప్ట్ కేసులు నమోదయ్యాయేమో అని తెలుసుకుందామని వచ్చాం అంది జ్వాల. మా పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే అలాంటివేం జరగలేదు. నీకేమైనా సమాచారం ఉందా అని ఎదురు ప్రశ్నించాడు అతను. మా మిత్రుడికి తెలిసిన వాళ్లపై కూడా ఇలాంటి అఘాయిత్యాలు జరిగాయట అన్నాడు క్రిష్. ఇజ్ ఇట్? కేసు నమోదు చేశారా? లేదు సార్, వాళ్ళు వేరే ఊరికి వెళ్ళిపోయారు. సేమ్ కేసు జరిగిందని చెప్పాలని నా ఉద్దేశం అని చెప్పాడు క్రిష్. ఇంకోసారి తాతయ్య గారిని ఇబ్బంది పెట్టే సంఘటన జరిగితే వెంటనే కంప్లైంట్ చేయండి, కేసు నమోదు చేద్దాం. మా టీం రంగంలోకి దిగుతుంది అన్నాడు చంద్రఘోష్ ఏవో ఫైల్స్ సీరియస్గా చూస్తూ. ఇన్స్పెక్టర్, మా తాతయ్య విషయంలో ఎందుకో కంగారుగా ఉంది. మా ఇంట్లోనే ఆయన కరెంటు షాక్కి గురయ్యారు, ఒకసారి పడిపోయారు. అఫ్కోర్స్ అవన్నీ యాదృచ్ఛికం అయి ఉండొచ్చు, కానీ ఏ కారణం లేకుండా ఏవీ జరగవేమో అని నా అనుమానం నన్ను వేధిస్తోంది అంది జ్వాల దిగులుగా. అలా అయితే ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి, మీకు ప్రాబ్లం ఉండదు కదా అన్నాడు ఎస్ఐ. అదే సార్ నేను చెప్పబోతున్నాను.
మా హాల్లో మా పై అంతస్తులో చాలా చోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయి. తాతయ్య పడిపోయిన చోట మాత్రం సీసీ కెమెరాలు లేవు. కరెక్ట్గా అక్కడే ఎలా పడిపోయారనేది నా ఆలోచన. జ్వాల మాటలకు చంద్రఘోష్ భృకుటి ముడివేసి చూశాడు. అదెలా సాధ్యం? మీ ఇంట్లోకి కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారా? అడిగాడు. కొత్త వాళ్ళెవరూ రాలేదు. అందరం మేమే ఉంటున్నాం. మేమే అంటే మా పనివాళ్ళు 4, తాతయ్య, నేను, అమ్మ, ఇదిగో ఈ క్రిష్. ఇక అప్పుడప్పుడు డాక్టర్ గోపీచంద్ గారు వస్తూ ఉంటారు. గోపీచంద్ గారు మీకెప్పటి నుంచి తెలుసు? అడిగాడు చంద్రఘోష్. ఆయన మా తాతగారికి చాలా పరిచయస్తులు. ఎంతో కాలంగా వాళ్ళిద్దరూ చాలా సన్నిహితంగా ఉంటారు. నేను ఫారిన్ వెళ్ళకముందు నాకు ఆయనతో చాలా తక్కువ పరిచయమే ఉంది. చాలాసార్లు వస్తూ పోతూ ఉండేవారు. కానీ నేను పట్టించుకోలేదు. నన్ను మొన్న ఫారిన్ నుంచి వచ్చిన దగ్గర నుంచి వచ్చి ఎక్కువసేపు మా ఇంట్లోనే ఉంటున్నారు ఆయన. ఆయన మీద మీకు అనుమానం ఉందా? మీరు చేస్తున్న ఎలిగేషన్స్లో అసలు బేస్ కనిపించట్లేదు. దేనికైనా ఒక ఆధారం కావాలి కదా అన్నాడు చంద్రఘోష్. సార్, మీకు ఒక విషయం చెప్పాలి. నిన్న తాతయ్యని వాకింగ్కి తీసుకెళ్ళినప్పుడు ఆయన కోట్కి పెన్ కెమెరా అమర్చి అక్కడి పరిసరాల్ని రికార్డు చేశాము. ఆయన ముందు ఎవరెవరు తిరుగుతున్నారో పరిశీలించేందుకే ఆ పని చేశాము. అందులో అనుమానించదగ్గ వ్యక్తులు ఎవరూ కనపడలేదు. కానీ ఈ గోపీచంద్ గారు మాత్రం కొన్ని సెకండ్లు కనబడ్డారు. ఆ సమయంలో ఆయన అక్కడ ఎందుకున్నారనేదే నా ప్రశ్న. ఏ పార్కులో ఉండకూడదా ఆయన? ఆయన వాకింగ్కి వచ్చారేమో. అది కాదు నా ఉద్దేశం. ఆయన వలన తాతయ్యకి ఏదైనా అపాయం జరుగుతోందా అనేదే నాకున్న సందేహం. మా చుట్టూ ఉన్న వ్యక్తుల్లో ఆయనే కాస్త అనుమానించదగ్గ మనిషిలా ఉన్నాడు అంది జ్వాల. అయితే ఆయన్ని స్టేషన్కి పిలిపించి ఇంటరాగేషన్ చేయమంటారా అన్నాడు చంద్రఘోష్. అలా చెయ్యొచ్చా? కంప్లైంట్ ఇవ్వకుండా నోటి మాటగా ఇంటరాగేషన్కి రూల్స్ ఒప్పుకుంటాయా అడిగాడు క్రిష్. చంద్రఘోష్ నవ్వాపుకుంటూ, ఎస్ మిస్టర్ క్రిష్, మేడం చెప్తే చెయ్యాల్సిందేగా అన్నాడు. మీరిద్దరూ నేను చిన్నపిల్లని అనుకుంటున్నారా? ప్లీజ్ బీ సీరియస్. మీరు తెలివిగా విచారిస్తారని మీకు చెప్పేందుకు వచ్చాను అంది సీరియస్గా జ్వాల. ఎస్ మిస్ జ్వాల, ముందు మీ ఇంట్లో పని వాళ్ళని విచారిస్తాను. మీ ఇంటికి వస్తాను. ఈ యూనిఫారంలో రాకుండా నార్మల్గా మీ తాతయ్య గారిని కలిసేందుకు వస్తాను. కల్నల్ విశ్వనాథం గారంటే నాకు ఎంతో గౌరవం. ఈ కేసు పర్సనల్గా తీసుకున్నాను. తాతగారు వాకింగ్కి వెళ్ళేటప్పుడు 2 కానిస్టేబుల్ని పంపుతాను. యూ డోంట్ వర్రీ అని చెప్పాడు చంద్రఘోష్. ఓకే, థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ అని ఇద్దరూ లేచి పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చారు. షాప్కి వెళ్ళి తినే ఐటమ్స్ కొనుక్కుంటుండగా అక్కడ ఒక అమ్మాయిని చూసింది జ్వాల. ఆమె ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది. ఆ షాపు ఉన్న రోడ్డు మలుపు నిర్మానుష్యంగా ఉంది. ఇళ్ళు కూడా దూరంగా అక్కడక్కడ ఉన్నాయి. ఒక ఇంటి ముందు ఒక బడ్డీ కొట్టు ఉంది. అది ఎప్పటి నుంచో మూసేసి వాడనట్టుగా పాతబడిపోయి ఉంది. ఆ బడ్డీ కొట్టు పక్కన ఒక వ్యక్తి అటువైపు తిరిగి ఉన్నాడు. ఆ అమ్మాయి అతని కాళ్లను గట్టిగా పట్టుకుంది. అతను విడిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయినా ఆమె పట్టు వదల్లేదు. అతను మాత్రం ఏదో కసిగా అంటున్నట్టు పెదవులు కదులుతున్నాయి. ఆ పిల్ల అతన్ని ఎందుకు ప్రాధేయపడుతోంది? అతనేం చేశాడని? జ్వాలలో ఆసక్తి పెరిగింది. కాస్త ముందుకు వెళ్ళి చెట్టు చాటున నిలబడి వాళ్ళని గమనించసాగింది. ఆ అబ్బాయి 6 అడుగుల పొడవు, గుబురు గడ్డం, చింపిరి జుట్టుతో, మాసిన బట్టలతో చూస్తేనే భయం వేసేలా ఉన్నాడు. ఆ అమ్మాయి మొహం కనిపించట్లేదు, కానీ దృఢంగానే ఉంది. అతన్ని ఎందుకు ప్రాధేయపడుతోంది? అతను ఆమెనేమైనా చెయ్యబోతున్నాడా అనే అనుమానం వచ్చి ఇంకాస్త ముందుకు వెళ్ళింది జ్వాల. అతను జేబులో నుంచి ఒక కర్చీఫ్ తీసుకుని కళ్ళు మాత్రమే కనబడేలా మొహానికి కట్టుకున్నాడు. తల మీద పొడవాటి జుట్టుతో వేలాడే క్యాప్ పెట్టుకున్నాడు. అతని మొహాన్ని చూసేందుకు ప్రయత్నిస్తూ కాస్త ముందుకు వంగింది జ్వాల. ఈలోగా అతను ఆ అమ్మాయిని విడిపించుకుని వడివడిగా ముందుకెళ్ళిపోయాడు. ముందర ఆగి ఉన్న ఒక వ్యాన్ ఎక్కి వేగంగా ముందుకు వెళ్ళిపోయాడు. కూర్చుని ఏడుస్తున్న ఆమె పైకి లేచి అలా అటు ఇటు చూస్తుంటే సరిగ్గా అప్పుడే జ్వాల ఆమె ముఖాన్ని చూసింది. క్రిష్, చూడు, నిన్న మనం వెంబడిస్తే పొదల్లోకి పారిపోయిన ఆ అమ్మాయి ఇదిగో ఇక్కడుంది చూడు అంది జ్వాల కంగారుగా. అవును జ్వాల, ఆ అమ్మాయే అన్నాడు క్రిష్. ఆమె వెంటనే లేచి పక్కనే ఆగి ఉన్న స్ప్లెండర్ బండి మీద అతను వెళ్ళిన వైపు వేగంగా వెళ్ళిపోయింది. క్రిష్, మన చుట్టూనే ఏదో జరుగుతోందనిపిస్తోంది. ఆ అమ్మాయి మనల్ని వెంబడిస్తోందనిపిస్తోంది. తన కళ్ళు ఇంతకు ముందు నేనెక్కడో చూశాను. వీళ్ళని ఫాలో అయితే మనకి చాలా విషయాలు తెలుస్తాయి. పద, మనం కూడా వాళ్ళ వెనకే వెళ్దాం అంది జ్వాల ముందుకి కదులుతూ. వద్దు జ్వాల, ఇంటికెళ్దాం పద. ఏం చెయ్యాలో తర్వాత ఆలోచిద్దాం అని జ్వాలను ఇంటికి తీసుకొచ్చేశాడు క్రిష్. ఆలోచిస్తూనే ఇంటికొచ్చింది జ్వాల. తాతయ్య రూంలోకి వెళ్ళింది. విశ్వనాథ్ ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. తాతయ్య గారు, ఇప్పుడు మీకెలా ఉంది
అడిగాడు క్రిష్. కూర్చో బాబు, కాలు నొప్పి కాస్త తగ్గింది, రేపటికి ఇంకాస్త తగ్గుతుందిలే. ఏంటిలా వచ్చారు? ఏం లేదు తాతగారు, గోపీచంద్ గారు మనల్ని మంచి ప్లేస్కి ట్రిప్కి తీసుకెళ్తామని చెప్పారు. జ్వాల సరదా పడుతోంది అన్నాడు. ఓ, తప్పకుండా వెళ్దాం. ఎప్పుడు? అడిగారు విశ్వనాథం. 4 రోజుల్లో చెప్తానన్నారు. ఈలోగా మీరు కూడా అన్నాడు క్రిష్. తాతయ్యని వివరాలు అడిగేందుకు ఇదే మంచి సమయం అనుకుంటూ వచ్చి విశ్వనాథ్ పక్కన కూర్చుంది జ్వాల. తాతయ్య, మీ బెటాలియన్లో మీ ఏజ్ వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళందరితో ఇప్పుడు మీకు టచ్లో ఉన్నారా? ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటారా? అడిగింది. ఎస్, అఫ్కోర్స్ మై చైల్డ్, మేమంతా వాట్సాప్లో చాట్ చేసుకుంటూ ఉంటాం. ఇంకా మా బెటాలియన్లో వాళ్ళు కొందరు యుద్ధంలో చనిపోయారు. మీ జీవితంలో అత్యంత విషాదకరమైన సంఘటన ఏదైనా ఉందా తాతయ్య? ఉన్నాయి. దేశ రక్షణ కోసం మా ప్రాణాలు లెక్క చేయకుండా బోర్డర్లో ఎముకలు కొరికే చలిలో మేమంతా ఫైర్ వేసుకుని కూర్చున్నాం. పగలంతా గన్ చేత పట్టుకుని మైళ్ళ దూరం నడిచామేమో. మా ఒళ్ళంతా అలసిపోయి నిద్ర ముంచుకొచ్చింది. రాళ్ల గుట్టల మీద పడుకుని నిద్రపోయాం. నా పక్కన ఏదో చప్పుడవుతుంటే నాకు మెలకు వచ్చి తల తిప్పి చూశాను. ఆదమరిచి నిద్రపోతున్న నా మిత్రుడి ఎడమ చేతిని ఒక కొండ చిలువ పూర్తిగా తినేస్తూ కనిపించింది. ఒక్కసారిగా లేచి అమాంతం నా మిత్రుడిని పక్కకి లాగాను. కొండ చిలువ నోట్లో అతని చెయ్యి ఉండిపోయింది. ఆ దృశ్యం ఎప్పటికీ మర్చిపోలేను. వెంటనే మెడికల్ క్యాంపుకు తరలించి అతనికి చికిత్స చేయించాం. దేశ రక్షణ కోసం మా ధైర్యాన్ని కూడగట్టుకుని సాహసోపేతమైన యుద్ధం చేయాల్సి వచ్చింది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఆ చెయ్యి కోల్పోయిన వ్యక్తి విధుల నుంచి తప్పుకున్నాడు. కానీ తన కొడుకుని మిలిటరీలోకి పంపాడు. అది సైనికుడికి ఉన్న ధైర్యం, దేశభక్తి అలాంటిది. అలాంటివి ఎన్నో ఉన్నాయి. అబ్బా, వింటుంటేనే భయం వేస్తోంది తాతయ్య. సైనికుల త్యాగం ముందు ఏదైనా చిన్నదే. సైన్యానికి నా సెల్యూట్. నీ ఉద్యోగ నిర్వహణలో ఎన్నో సమస్యలు ఫేస్ చేశావు. నీ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడైనా సమస్యలు ఎదుర్కొన్నావా? అడిగింది జ్వాల. విశ్వనాథ్ ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు. ఏంటి తాతయ్య అంతలా ఆలోచిస్తున్నావు? ఇబ్బంది పెట్టానా? అంది. ఎన్నో సంఘటనలున్నాయి నా జీవితంలో. నేను చెప్పబోయేది ఒక జీవిత రహస్యం. అది దాదాపుగా నాతోనే అంతరించిపోతుంది అనుకున్నాను. కానీ నా మనవరాలికి చెప్పడంలో తప్పేం లేదని అనిపించి ఇప్పుడు చెప్తున్నాను. నేను మిలిటరీ ట్రైనింగ్కి సెలెక్ట్ అయిన రోజులవి. నేను మరో 2 నెలల్లో బేస్ క్యాంపుకి వెళ్లాల్సి ఉంది. ఒకరోజు ఒక ఆమె ఒక చంటి బిడ్డతో నా దగ్గరకు వచ్చింది. ఆమెను చూడడం అదే మొదటిసారి. మీరెవరు అని అడిగాను. తను ఒక మిలిటరీ డాక్టర్ని అని చెప్పింది. ఆమె చేతిలో ఉన్న చంటి బిడ్డను చూపించి, ఈ బాబు ఒక అభాగ్యురాలి కన్న కొడుకు. కాశ్మీర్ బోర్డర్లో జరిగిన కాల్పుల్లో చాలామంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. మేము మెడికల్ క్యాంపు నిర్వహించి క్షతగాత్రులను కాపాడే ప్రయత్నం చేశాం. అందులో సూర్యదేవ్ అనే ఒక సైనికుడు నన్ను అక్క అని సంబోధిస్తూ తన గాథ చెప్పుకున్నాడు. అతనికి పెళ్ళైన 5వ రోజే బోర్డర్కి వచ్చి యుద్ధంలో పాల్గొనమని పిలుపొచ్చిందట. భార్యను విడిచి వెళ్లేందుకు ఎంతో బాధపడుతూ తప్పనిసరిగా వెళ్లాలని భార్య నచ్చచెప్పి బయలుదేరి వచ్చాడట. కొద్ది రోజులకి ఆమె గర్భవతి అని తన నుంచి ఉత్తరం వచ్చింది. అది చూసి అతను చాలా సంతోషించాడు. డెలివరీ టైంకి తప్పకుండా రావాలని చెప్పింది. అతను వెళ్లేందుకు ఎంతో ప్రయత్నించాడు. కానీ యుద్ధం భీకరంగా మారడంతో అతను వెళ్ళలేకపోయాడు. ఆమె ఒక మగబిడ్డని ప్రసవించింది. ఆ విషయం ఆమె ఉత్తరంలో అతనికి తెలియజేసింది. అతను త్వరలో వస్తానని తిరిగి ఉత్తరం రాశాడు. ఆ తర్వాత అతనికి ఎటువంటి ఉత్తరాలు రాలేదు అని చెప్పాడు. అతనికి కాలిలో దిగిన బుల్లెట్ తొలగించి కట్టుకట్టాను. అతని కథ విని నాకు మనసు కరిగింది. నేను వెళ్ళి నీ భార్యను బిడ్డను చూసి వస్తాను, నువ్వేం కంగారు పడకు అని చెప్పాను. అక్కడికి వెళ్ళి చూస్తే ఆమె మరణించిందని ఆమె తల్లి చెప్పింది. ఆ బాబు ఫోటోలు తీసి ఒక ఉత్తరం రాసి కవర్లో పెట్టి సూర్యదేవ్కి పంపించాను. ఆ చిన్న బాబు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో అతన్ని చూసుకుంటూ కొన్నాళ్ళు అక్కడే ఉండిపోయాను. తిరుగు టపాలో ఒక ఉత్తరం వచ్చింది. సూర్యదేవ్ కాలికి ఇన్ఫెక్షన్ వచ్చి అది ఒళ్ళంతా వ్యాపించి అతను మరణించాడని తెలిసి ఎంతో బాధపడ్డాను. ఈ చిన్న బాబు వాళ్ళ నానమ్మ వృద్ధురాలు. ఇంత బాధ్యత నేను తీసుకోలేనని చెప్పింది. అందుకే ఈ బాబుని మీ దగ్గరకు తీసుకొచ్చాను. సూర్యదేవ్ మాటల్లో చాలాసార్లు మీ పేరు చెప్పాడు అందామె. విశ్వనాథ్ అంటే ధైర్యానికి త్యాగానికి మరో పేరు అని మిమ్మల్ని ఎన్నోసార్లు పొగిడేవాడు. వీరిద్దరూ కలిసి చదువుకున్నారని చెప్పాడు. అందుకే ఇక్కడికి వచ్చాను. ఈ బాబు బాధ్యత మీరు తీసుకుంటారా అని అడిగిందామె. నా మిత్రుడి మరణం ఒక విషాదమైతే
ఈ బాబు తల్లిదండ్రులు లేని అనాథయ్యాడని మరొక బాధ నన్ను వేధించింది. బాధ్యత తీసుకోలేనని చెప్పేంత మూర్ఖుడిని కాను. కానీ ఒంటరిగా ఈ పసివాడిని ఎలా పెంచాలి అనే ఆలోచనలో పడ్డాను. మరో 2 నెలల్లో ట్రైనింగ్కి వెళ్ళాలి. ఈ బాబుని ఎవరికి అప్పచెప్పి వెళ్ళాలి అనే సందేహానికి ఆమె సమాధానం చెప్పింది. మనిద్దరం పెళ్లి చేసుకుందాం, ఈ బాబు బాధ్యతను చెరిసగం పంచుకుందాం అని చెప్పడంతో ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. ఆ బాబుకి జై కిరణ్ అని పేరు పెట్టి ఇద్దరం సమాన బాధ్యతలతో పెంచి పెద్ద చేశాం. మీ నానమ్మ గొప్పది కదూ అన్నాడు కళ్ళజోడు తీసి కళ్ళు తుడుచుకుంటూ. జై కిరణ్ అంటే మా డాడీ కదా తాతయ్య. మా డాడీని మీరు పెంచుకున్నారని తెలుసు గాని ఈ కథంతా నాకు తెలీదు. మీదెంత గొప్ప మనసు తాతయ్య. మీలాంటి మంచి మనిషి పెంపకంలో పెరగడం నిజంగా నా అదృష్టం అంది జ్వాల తాతయ్యను అభిమానంగా చూస్తూ. మీరు గ్రేట్ తాతగారు. ఇతరుల కష్టానికి స్పందించే గుణం ఉండడం గొప్ప విషయం. మీరు అమ్మమ్మగారు చాలా గొప్పవారు అన్నాడు క్రిష్ విశ్వనాథ్కు నమస్కరిస్తూ. తాతయ్య, ఆ మిలిటరీ వ్యక్తి కొడుకు మా నాన్నని తెలిసాక నాకింకా గర్వంగా ఉంది. ఆయన కడుపును పుట్టిన నేను చాలా అదృష్టవంతురాల్ని. ఆ తర్వాత మీకు పిల్లలు పుట్టలేదా అని అడిగింది. అవును తల్లి, నువ్వు అదృష్టవంతురాలువే. మీ నాన్న కూడా స్వార్థమెరగని మంచి వ్యక్తి. మీ నానమ్మ ఈ బాబొక్కడు చాలు మనకి, పిల్లలొద్దు అని చెప్పింది. ఆ ఒక్కడితో సరిపెట్టుకుని వాడిని పెంచి పెద్ద చేసి పైలట్గా చేశాం. మీ అమ్మ సౌదామిని మీ నాన్న ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు అని చెప్పి ఆగాడు విశ్వనాథ్. నేను వాళ్ల ప్రేమకు ఫలితాన్ని కదా తాతయ్య. వాళ్ల స్టోరీ కూడా చెప్పు. నేను పుట్టగానే ఏం జరిగిందో చెప్పవా? నేను అచ్చుగుద్దినట్టు మా డాడీలో ఉంటాను కదా తాతయ్య. నేను పుట్టగానే మా డాడీ హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు కదూ అని జ్వాల హుషారుగా అడుగుతుంటే అబద్ధం చెప్పేందుకు మనసు రాక మౌనంగా ఉండిపోయాడు విశ్వనాథ్. తాతయ్య గారిని కాస్త ఊపిరి పీల్చుకొనివ్వు. అన్నీ ఒక్కసారి అడిగేస్తే ఎలా? కాస్త గ్యాప్ ఇవ్వు అన్నాడు క్రిష్. గోపిచంద్ అంకుల్ మీద మీ ఉద్దేశం ఏంటి తాతయ్య? అసలు అతనికి మనకు సంబంధం ఏంటి? అతను ఎందుకు పెళ్లి చేసుకోలేదు? పిల్లల్లేని ఒంటరి బతుకు శుద్ధ వేస్ట్ కదా అంది. ఎలాగైనా సరే తాతయ్య దగ్గర నుంచి అతని విషయం రాబట్టాలనే ఉద్దేశంతో. జ్వాల, అలా అనకూడదు అని విశ్వనాథ్ గట్టిగా అరిచేసరికి జ్వాల తుళ్ళిపడింది. ఆమె తాతయ్యకంత కోపం రావడం ఎప్పుడూ చూడలేదు. గది బయట ఎవరో తిరుగుతున్నట్టు బోట్ల చప్పుడు వినిపించింది. ఎవరక్కడ అంది జ్వాల అనుమానంగా గది బయటకు చూస్తూ. బయట అడుగుల చప్పుడవుతోంది. ఎవరో వచ్చినట్టున్నారు, వెళ్ళి చూడు అన్నాడు విశ్వనాథ్. జ్వాల క్రిష్ హాల్లోకొచ్చారు. అక్కడ తిరుగుతున్న గోపీచంద్ని చూస్తూ, మీరెప్పుడొచ్చారు అంకుల్? లోపలికి రాకుండా ఇక్కడేం చేస్తున్నారు అంది జ్వాల. జస్ట్ ఇప్పుడే తాతగారిని చూసి వెళ్దామని వచ్చాను అన్నాడు. మేం సాబ్ మీ అందరినీ భోజనానికి రమ్మంటున్నారు అని సర్వెంట్ వచ్చి చెప్పింది. మీరు కూడా రండి అంకుల్ అంది జ్వాల. నాకొద్దమ్మా, మీరు వెళ్ళి తినిరండి, నేను హాల్లో కూర్చుంటాను అన్నాడు గోపీచంద్. మీరు రాకపోతే ఇక నాకు కూడా పస్తే. మనిద్దరం గెస్ట్ల కిందే లెక్కేసి నాకు కూడా ఫుడ్ పెట్టదు. రండి అంకుల్, ఒకరికొకరు సాయం, ఓ పట్టు పడదాం రండి అని గోపీచంద్ను డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకెళ్లాడు క్రిష్. కరెక్ట్గా చెప్పావు, అంకుల్ రాకపోతే నీకు ఫుడ్ లేదు అంది జ్వాల నవ్వుతూ. వస్తున్నాం, మేము ఈ ఇంట్లో ఇంపార్టెంట్ పర్సన్స్. మేం తిని ఎలా ఉందో చెప్దాం. క్రిష్ మాటలకు చిరునవ్వుతో వచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నాడు గోపీచంద్. అతను అలా కూర్చోగానే అప్పటి వరకు ఆ పక్కనే ఉన్న సౌదామిని తన ప్లేట్ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోబోయింది. మమ్మీ, నువ్వు కూడా మాతో తిను ప్లీజ్. ఈరోజు అందరం కలిసి సరదాగా భోంచేద్దాం అంది జ్వాల. నేను కాసేపు ఆగి తింటాను, మీరు భోజనం చేసేయండి. నాకు నొరాతి వేరేగా వండింది, అది తింటాను అంది. మమ్మీ కోసం వండింది తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టు నొరాతి అంది జ్వాల. వద్దమ్మా, నేను దేవుడికి ఇంకా హారతిచ్చుకోలేదు, మీరు కానివ్వండి అంటూ పైకి వెళ్ళిపోయింది సౌదామిని. భోజనం చేస్తున్న తన తండ్రి గురించిన ఆలోచనలు జ్వాలను వదలడం లేదు. తండ్రి తనకు ఊహ తెలిసేసరికే చనిపోయాడు. ఫోటోల్లో చూడడం, ఎవరో చెప్పింది వినడం తప్ప తనకేం తెలియదు. ఆయన తనని ఎత్తుకున్నట్టు కొద్దిగా గుర్తుంది. తాతయ్య నానమ్మ మంచితనంతో పెరిగిన నాన్న ఇంకా బతికి ఉంటే ఎంత బాగుండేది. అమ్మా నాన్నల అన్యోన్యతకు ప్రతిఫలంగా నేను పుట్టాను. వాళ్ళు నన్నెలా చూసుకున్నారో, ఎంత అపురూపంగా పెంచుకున్నారో అడిగేసరికి ఈ గోపీచంద్ అంకుల్ వచ్చేశారు. తాతయ్యని అడిగి నా చిన్నతనం గురించి తెలుసుకుని డైరీలో రాసుకుని భద్రపరుచుకోవాలి అనుకుంది జ్వాల. తల పైకెత్తి గోపీచంద్ వంక చూసింది. అతను తల వంచుకుని భోజనం చేస్తున్నాడు. అతని ప్రవర్తన అనుమానం కలిగిస్తోంది.
ముఖ్యంగా తన తల్లి విషయంలో. అదేంటో తెలుసుకునేందుకు ఇదే మంచి సమయం అనిపించింది. మెల్లగా అతనితో మాటలు కలిపింది. మాటల మధ్యలో, అంకుల్, ఇందాక తాతగారు నాకు ఎన్ని విషయాలు చెప్పారో తెలుసా? ఆయన లైఫ్లో జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకున్నారు. మీ లైఫ్లో కూడా ఏమన్నా మోస్ట్ మెమరబుల్ ఇన్సిడెంట్ ఉంటే సరదాగా మాతో చెప్పకూడదా అంది. తాతగారు చాలా బ్రేవ్ మ్యాన్. ఆయన సాహసాలు ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాంటి వాళ్ళకి చెప్పుకునేందుకు మంచి గతం, చూపించుకునేందుకు మెడల్స్ ఎన్నో ఉంటాయి. నాలాంటి సాధారణమైన వ్యక్తికి ఏముంటాయి? అంతా రొటీన్ లైఫ్ అన్నాడు గోపీచంద్ తల వంచుకుని తింటూ. ఇలా అడుగుతున్నానని ఏమనుకోకండి అంకుల్. మీరు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయారంటే దాని వెనక ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది అని అడిగింది. చెప్పవయ్యా డాక్టర్, నా మనవరాలు అడుగుతోందిగా, ఏదోటి చెప్పు అన్నాడు విశ్వనాథ్. నా జీవితంలో కూడా నేను చేసిన సాహసోపేత చర్యలు చాలా ఉన్నాయి. నేను హౌస్ సర్జన్గా ఉన్నప్పుడు హాస్పిటల్కి అర్ధరాత్రి ఒక ఎమర్జెన్సీ కేసు వచ్చింది. ఒక వ్యక్తిని ఎవరో కత్తితో పొడిచారు. ఆ వ్యక్తి తాలూకా బంధువులు అతన్ని హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఆ రాత్రి డ్యూటీ డాక్టర్లు ఎవరూ లేరు. నేను వేరే ఒక అమ్మాయి మాత్రమే అక్కడ ఉన్నాం. ఎలాగైనా రక్షించమని అతని తరపు బంధువులు ప్రాధేయపడ్డారు. ఇది క్రిమినల్ కేసు అవుతుంది, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి, ఆ కాపీ మాకు ఇస్తే గానీ మేము ట్రీట్మెంట్ ఇవ్వడానికి కుదరదు అని మేము ఎంత చెప్పినా వాళ్ళు వినకుండా మా కాళ్ళు పట్టుకుని బతిమాలారు. ఆ వ్యక్తిని చూస్తే కడుపు భాగం నుంచి రక్తం కారిపోతోంది. ఇంకాసేపు అలాగే కారిపోతే అతను బతికే ఛాన్స్ తక్కువ. అందుకని నేను తెగించి అతన్ని ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్ళాను. పెద్ద డాక్టర్ గారు పైన రెస్ట్ రూమ్లో నిద్రపోతున్నారు. ఆయన్ని పిలుచుకు రావాలంటే మా అందరికీ భయం. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. నా పక్కన ఉన్న అమ్మాయి, మనకెందుకు ఈ రిస్క్, ఊరుకో, థియేటర్లో ఉంచాను కదా, వాళ్ళ తాలూకా వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు. అతని అదృష్టం బాగుంటే మన సార్ లేచి వచ్చేదాకా బతికి ఉంటాడు, లేకపోతే మనమేం చేయగలం అంది. అది మాత్రం నిజం. మాకు ఆపరేషన్ చేయడానికి ధైర్యం చాలలేదు. మా పెద్ద డాక్టర్ గారు మాత్రమే చేయవలసిన పని. అతన్ని ఆపరేషన్ థియేటర్లో ఉంచి కొంతసేపు అతన్ని గమనిస్తూ ఆక్సిజన్ అందించి బ్లడ్ ఆగడానికి ఇంజెక్షన్ చేశాను. కానీ కత్తిపోటు బాగా లోతుగా ఉండడం వల్ల పేగులు తెగిపోయాయి. దానికి వెంటనే సర్జరీ చేయాలి. అతనికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చినా సరే నొప్పి భరించలేక మెలికలు తిరిగిపోతున్నాడు. నాకు తెలిసి అవి అతని ఆఖరి క్షణాలు అనుకున్నాను. నా కళ్ళ ముందే చనిపోతాడని నాకు అనిపించింది. ఇక నేను వెంటనే రెస్ట్ రూమ్కి వెళ్ళి డాక్టర్ గారిని లేపాను. సార్, ఊళ్ళో ఉండే మా అన్నయ్యకి చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది, ఇక్కడికి తీసుకొచ్చారు, దయచేసి ఒక్కసారి కిందికి రండి సార్ అన్నాను. మా అన్నయ్య అనగానే కళ్ళజోడు సర్దుకుని ఆపరేషన్ థియేటర్కి వచ్చారు ఆయన. అతన్ని చూసి, ఓ మై గాడ్, ఇది మర్డర్ కేసు, దీనికి చాలా ప్రాసెస్ ఉంటుంది, మనం అటెండ్ చేయకూడదు అని చాలా హడావుడి చేశారు ఆయన. మా అన్నయ్యకి ఏదైనా అయితే నేను బతకలేను సార్, నేను చచ్చిపోతాను, ఆయన్ని కాపాడండి అని డాక్టర్ గారి కాళ్ల మీద పడి ఏడ్చి మొత్తుకున్నాను. ఏంటయ్యా, అన్ని రూల్స్ తెలిసిన నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఎలా? నువ్వే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిరా, ఆ కంప్లైంట్ పేపర్ తీసుకునిరా అన్నారా డాక్టర్. అంత టైం లేదు సార్, ఈలోపు మా అన్నయ్య చచ్చిపోతాడు సార్. నన్ను చదివిస్తున్నది కూడా మా అన్నయ్యే. ఆయన లేకపోతే మా కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిపోతుంది. మేము అడుక్కు తినాలి. ఇంత దారుణమైన పరిస్థితి కంటే ఇంకేవైనా ఉందా? నాకు చదువు మధ్యలో ఆగిపోతుంది సార్. మీరు అర్థం చేసుకుని మా అన్నయ్యని కాపాడండి అంటూ నేనేడుస్తుంటే ఆయన వెంటనే నర్సుని పిలిచి ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయడం మొదలుపెట్టారు. నేను కూడా అందులో పాలు పంచుకున్నాను. అతనికి ఎనస్థీషియా ఇచ్చి తెగిపోయిన నరాలకు కుట్లు వేసి 2 గంటలు ఆపరేషన్ చేశాక, మీ అన్నయ్యకేం పర్వాలేదు, అతని ప్రాణానికి ప్రమాదం తప్పింది, నువ్వు నిశ్చింతగా ఉండు, ఏది ఏమైనా ఈ టైంలో ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన పేషెంట్ మీ అన్నయ్య కాబట్టి నేను ట్రీట్ చేశాను, లేకపోతే చేసేవాడిని కాదు అంటూ బయటకు వచ్చారు ఆ పెద్ద డాక్టర్. బయట నిలబడ్డ ఆ వ్యక్తి తాలూకా బంధువులు, మా వాడికి ఎలా ఉంది డాక్టర్ అని అడిగారు. ఏం పర్వాలేదు, ప్రాణానికి ఏం ప్రమాదం లేదు, హీజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పగానే వాళ్ళంతా ఆపరేషన్ చేసిన డాక్టర్ని వదిలేసి నా కాళ్ల మీద పడ్డారు. మీరు దేవుడయ్యా, దేవుడు అంటూ నన్ను పొగడ్తల్లో ముంచెత్తారు. మా డాక్టర్ గారికి ఏమీ అర్థం కాలేదు. తర్వాత అసలు విషయం తెలిసి నన్ను చెడామడా తిట్టారు. ఏడాది పాటు నన్ను తిడుతూనే ఉన్నారు. ఎన్ని తిట్టినా ఒక ప్రాణం నిలిచినందుకు నాకు ఇప్పటికీ సంతోషమే. నా జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. డాక్టర్గా నా వృత్తి ధర్మాన్ని నేను సాధ్యమైనంత వరకు బాగానే నిర్వర్తించాను, కానీ జీవితంలోనే ఓడిపోయాను అన్నాడు గోపీచంద్ భోజనం చేసి చేతులు వాష్ చేసుకుంటూ. గ్రేట్ అంకుల్,
మీరొక అబద్ధం చెప్పి ఒక నిండు ప్రాణాన్ని కాపాడారు. మీ మంచి మనసుని మీ సేవలో నింపి చాలామందికి సేవ చేసిన తీరు బాగుంది. మా తాతయ్య నుంచి మీ నుంచి మేం చాలా నేర్చుకోవాలి. మనం బతకడం కంటే ఇతరుల్ని బతికించడంలో ఉండే తృప్తి ఎలా ఉంటుందో మిమ్మల్ని చూశాక తెలిసింది. గ్రేట్. కానీ అంకుల్, మీరు మీ జీవితంలో ఎందుకు ఓడిపోయారు? మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారా? జ్వాల అలా అడగగానే గోపీచంద్ నవ్వాడు. అన్నీ ఒక్కసారి చెప్పేస్తే ఆ తర్వాత చెప్పుకోవడానికి ఏమీ మిగలవు. అందుకే నా టాపిక్ పక్కన పెట్టి నేను చెప్పిన సిటీకి మనం వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుందాం అన్నాడాయన. అప్పుడే మీ స్నేహితులతో మనం వస్తామని చెప్పేశారా? ఆయన ఒప్పుకున్నారా? టికెట్లు బుక్ చేయాలిగా. ఎంతమంది వస్తామో చెప్పారా? చెప్పాను. 5గురం. 5గురం ఎవరు? ఇంకెవరు? ఇక్కడున్న మన 4, మీ అమ్మగారు. అమ్మ వస్తుందా? అడుగుతానుండండి అంటూ లేచింది జ్వాల. నేను రావట్లేదు అంది ఆ పక్కనే ఉన్న సౌదామిని. మమ్మీ, ఇక్కడే ఉన్నావా? ఇంకేం మరి, డిస్కషన్లో పాల్గొనొచ్చు కదా, ఎందుకలా సైడ్గా ఉన్నావు అంది జ్వాల. ఏం లేదు, ఇప్పుడే వచ్చాను. మీ భోజనం అయిందో లేదో చూద్దామని అంది సౌదామిని. మీరు కూడా రావచ్చు కదా, కొత్త ప్రదేశం చూసినట్టుగా ఉంటుంది, కొంత మార్పుగా ఉంటుంది, ఆరోగ్యం బాగుపడుతుంది. ఎప్పుడు ఇంట్లోనే ఉంటే బోర్ కొట్టదు అన్నాడు గోపీచంద్. జ్వాల, నేనెక్కడికి రానమ్మా. నువ్వు 2 ఏళ్ల తర్వాత ఇండియా వచ్చావు. నాతో సమయం గడపవా? మళ్ళీ కొన్నాళ్లలో వెళ్ళిపోతావు కదా అంది సౌదామిని మెల్లగా. నువ్వు అడగాలి గాని తప్పకుండా నీతో సమయం గడుపుతానమ్మా, ప్రామిస్. అంకుల్, ఈ ట్రిప్ క్యాన్సిల్ చేయండి. మరోసారి ఎప్పుడైనా వెళ్దాం. నేను మామ్తో మా తాతయ్యతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అనుకుంటున్నాను అంది జ్వాల. నైస్ బేబీ, నువ్వు ఎప్పుడంటే అప్పుడే వెళ్దాం, నో ప్రాబ్లం అంటూ హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు గోపీచంద్. హడావిడిగా లోపలికొచ్చాడు ఇన్స్పెక్టర్ చంద్రఘోష్. బ్రేక్ ది సైలెన్స్. శ్రీమతి గొర్తి వాణి శ్రీనివాస్ గారి నవల ఆడియో 4వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.